హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? దుబాయ్లో మేమైతే చాలా సేఫ్గా ఉన్నాం, చాలా బాగున్నాం. దుబాయ్లో యుద్ధ వాతావరణం ఇంకా అలాగే కొనసాగుతుంది. అలా అని చెప్పేసి మీరేం టెన్షన్ తీసుకోకండి. ఇక్కడ మేమందరం చాలా బాగున్నాం. ఇక్కడ రక్షణ వ్యవస్థ ఎప్పటికప్పుడు ఆ మిసైల్ని అడ్డుకుంటుంది. ఇక్కడ మీకు డీటెయిల్స్ కూడా ఇచ్చినా చూడండి ఒకసారి, తర్వాత మాట్లాడుకుందాం ఈ డీటెయిల్స్ గురించి. ఇంకా ఏం చేస్తారు మరి? అంత బాగేనా? నేను చెప్పే విషయం ఏంటంటే, మెయిన్గా ఎవరైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు టెన్షన్ పడుతుర్రో, ఎవరైతే వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ రిలేషన్స్ కానీ దుబాయ్లో ఉన్నారో వాళ్ళ గురించి, అండ్ ముఖ్యంగా మీడియా మీడియా గురించి. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చే థంబ్నెయిల్స్ కానీ వాళ్ళు చెప్పే డీటెయిల్స్ కానీ ఇంకా ఏం మారలేదు. అందుకే చూడండి ఒకసారి మీరే. నేను నిన్న ఈవినింగ్ ఈ వీడియో తీసిన, చూడండి ఎట్లా ఉందో. యాక్చువల్లీ మీడియా మిత్రులారా, మీకు చెప్పేది ఏంటంటే, నేను దుబాయ్కి వచ్చే వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మధ్యతరగతి వాళ్ళు అప్పు చేసుకొని చెల్లె పెళ్లి కోసమో ఇల్లు కట్టిన అప్పు కోసమో ఏదో ఒకదానికి అప్పు చేసుకొని వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చి ఇక్కడ బ్రతుకుతుర్రు. అట్లాంటి వాళ్ళని మీరు ఈ టీవీ ఛానల్ చూపించి ఈ థంబ్నెయిల్స్ అన్ని చూపించుకుంటూ మీరు చాలా అంటే చాలా దారుణంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుర్రు. ఎందుకంటే వాళ్ళు భయపడుతుర్రు. ఎందుకంటే ఇంటి దగ్గర చాలా ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు అంతలా భయపడుతుర్రు. ప్రాబ్లం ఏంటో ఎట్లా ఉందో ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో మాకు తెలుసు. ఎందుకంటే జరుగుతలేవని కాదు, జరుగుతున్నాయి. కానీ మీరు చెప్పేంత దారుణంగా జరగట్లేదు అనేది నా ఉద్దేశం అన్నట్టు. ఎందుకంటే ఈరోజు ఒక తండ్రి భయపడుతుండు, నా కొడుకు పరిస్థితి ఏంటో, నా కొడుకు ఎట్లా ఉన్నాడు అక్కడ, ఏం చేస్తుండో అని. ఈరోజు ఒక అక్క భయపడుతుంది తన భర్త గురించి. ఈరోజు ఒక తల్లి భయపడుతుంది వాళ్ళ పిల్లల గురించి. వీళ్ళు దుబాయ్ రావడానికి అప్పిచ్చిన వాళ్ళు కూడా భయపడుతున్నారు. వీళ్ళు నా అప్పు తీర్చరా, వాళ్ళకి ఏమవుతుందో అని. ఎందుకండి మీరు ఇంత దారుణంగా చేస్తుర్రు? ఇంత దారుణంగా ఎందుకు చూపిస్తుర్రు? మీరు జర్నలిస్టులు, మీరు ప్రజలకు హెల్ప్ చేయాలండి. ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలి. మీరు ఆ భరోసా ఎందుకు ఇస్తలేరు? యుద్ధ వాతావరణం జరుగుతుంది, ఓకే, దాని గురించి మీరు ఒకసారి వాళ్ళతో ధైర్యం చెప్పండి. వాళ్ళని మీరు ఇప్పుడు భయపడే సిచ్యువేషన్లో పడేస్తున్నారు. వాళ్ళు మీరు భయపెట్టకండి, వాళ్ళకి ఏదైనా ఉంటే ధైర్యం ఇవ్వండి. దుబాయ్ చాలా సేఫెస్ట్ కంట్రీ, చాలా స్ట్రాంగ్ రక్షణ వ్యవస్థ ఉన్న కంట్రీ. ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేసుకున్నంత సత్తా వాళ్ళ దగ్గర ఉంది. మీరేం భయపడకండి అని ఒక భరోసా ఇవ్వండి. ఎందుకనంటే మీరు చేసే వీడియోలు, మీరు టీవీ ఛానళ్ళు అవి కూడా ఇక్కడ గల్ఫ్లో మేముండి డబ్బులు పంపిస్తేనే, మేముండి టీవీలు కానీ ఫోన్లు కానీ పంపిస్తేనే వాళ్ళు మీ ఛానల్లో చూస్తుర్రు. అది కొంచెం అర్థం చేసుకోండి. మీరు కష్టపడి పంపిస్తేనే ఇంట్లో వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటుర్రు. మీరు చూస్తున్న వీడియోలు, మీరు చెప్పే టీవీ ఛానల్లో మాటలు వాళ్ళు వింటారు. అదంతా ఎక్కడదండి? మేము పంపించిన టీవీలే కదా, మేము పంపించిన ఫోన్లే కదా. ఆఖరికి ఇలా రేపు రీఛార్జ్లు కూడా మేము ఇక్కడ నుంచి చేస్తున్నాం, మీకు తెలుసా? అట్లాంటప్పుడు మీరు గల్ఫ్లో ఫ్యామిలీస్ని ఇబ్బంది పెడుతుర్రు, వాళ్ళ ఫ్యామిలీస్ని భయపెడుతుర్రు. వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉన్నారు ఫోన్ చేస్తారు, అది ఇది అడుక్కుంటూ వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతుర్రండి. దయచేసి చెప్తున్నా, మీరు అంతలా ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? ఎందుకనంటే మేము చెప్పే మాటలు కంటే మీరు చెప్పే మాటలు ఎక్కువ వింటారు. 24/7 మీరు బ్రేకింగ్ న్యూస్ వేసుకుంటూ వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. ప్లీజ్ దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఏదన్నా ఉంటే చెప్పండి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వండి. జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. వాటి డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ అవుతున్నాయి. దయచేసి ఒక భరోసా ఇవ్వండి. అండ్ దగ్గర ఉన్నవారు ఎవరు కూడా భయపడకండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, ఇది నేను మీకోసమే చేసిన వీడియో. ఇక్కడ అంతా ఎప్పటిలాగానే యథావిధిగా జరుగుతుంది. ఎక్కడైనా కూడా ఇంకా నేను బయటకు వెళ్తే తీస్తుండే కానీ బయటకు వెళ్ళలేదు. అండ్ అంతా యథావిధి నడుస్తుంది. యుద్ధం జరుగుతుంది, మిసైళ్ళు వస్తున్నాయి, కానీ ఇక్కడ రక్షణ వ్యవస్థ అంతా వాటిని అడ్డుకుంటుంది. ఎక్కడో ఒక చిన్న కడ పడతలేవని కాదు, పడ్డగానే అంత ఇబ్బంది లేదు, అంత యథావిధిగా జరుగుతుంది. ఎప్పటికప్పుడు యూఏఈ ప్రభుత్వం మాకు అలర్ట్స్ పంపిస్తుంది ఎప్పుడన్నా వచ్చినప్పుడు. తర్వాత అది అయిపోయిన తర్వాత కూడా కూల్ అవ్వండి అని చెప్పేసి మెసేజ్ పంపిస్తుంది. మేమందరం బాగానే ఉన్నాం, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి. యథావిధిగా డ్యూటీలు నడుస్తున్నాయి, యథావిధిగా మాల్స్ నడుస్తున్నాయి, యథావిధిగా మెట్రోలు కూడా నడుస్తున్నాయి. ఇంకేదన్నా మీకున్నా కానీ మీరు నన్ను డైరెక్ట్ అడగచ్చు, నేను మీకు చెప్తాను. అబుదాబిలో ప్రాబ్లం అయింది, అక్కడ ప్రాబ్లం అయింది, ఇక్కడ ప్రాబ్లం అయిందని మీరు వినే ఉంటారు. అవుతున్నాయి, అయ్యేకాడ అవుతున్నాయి. దీన్ని ఎట్లా అంటే ఒక యాక్సిడెంట్ లాగా తీసుకోవాలి. ఇదేదో పెద్ద ఇష్యూ అని కాకుండా ఒక యాక్సిడెంట్ లాగా తీసుకోవాలి, పాజిటివ్ ఉండాలి ఎప్పటికైనా. కానీ ఇది మనకు పెద్ద ప్రాబ్లం కాదండి. ఇప్పుడు దీని తర్వాత వచ్చేది మెయిన్ ప్రాబ్లం. ఎందుకనంటే ఇప్పుడు ప్రతిదీ ధరలు పెరిగిపోతాయి.
నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోతాయి, గ్యాస్, పెట్రోల్ అన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఇది ప్రాబ్లం కాదు, దీని తర్వాత వచ్చేది మనకి మెయిన్ ప్రాబ్లం. అది ఎదుర్కోవడానికి కొంచెం ధైర్యం తెచ్చుకోండి, సరేనా? దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది చేయండి. అంతేగాని అనవసరంగా టీవీల ముందు కూర్చొని అటు చూసుకుంటూ మీరు భయపడుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళని భయపెడుతూ మీరు అట్లాంటి చేయకండి. ఎందుకంటే ప్రతిదానికి మనం సొల్యూషన్ ఉంటుంది. దేవుడు అనేటోడు సొల్యూషన్ ఎప్పుడు ఉంచుతాడు. అది ఎన్ని రోజులు జరగాలి అన్ని రోజులు జరుగుతుంది. మీరు ఒకసారి చూడండి, మొన్న అబ్దుల్ జరిగిన దానికి ఇక్కడ దుబాయ్ షేక్ మహమ్మద్ బిన్ జయ్యద్ గారు వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళని పరామర్శించిండు. ఇక్కడ అంతా బాగానే ఉంది. ఇంత గొప్ప వ్యక్తి ఉన్నందుకు మనం చాలా సంతోషపడాలి. మాట్లాడుకుంటూ వాళ్ళకు ధైర్యాన్ని ఇస్తుండు. అర్థం చేసుకోండి, ఇక్కడ అందరూ బాగానే ఉన్నారు, అన్నీ బాగా జరుగుతున్నాయి. మీరు అనవసరంగా టెన్షన్ తీసుకోకండి. వీళ్ళ మాటలు నమ్మి మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే కామెంట్ రూపంలో నాకు చెప్పండి, నేను మీకు పర్సనల్గా కూడా చెప్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అర్థం చేసుకోండి, కొంచెం అస్సలు టెన్షన్ తీసుకోకండి, సరేనా? అండ్ నేనేదో వీడియో వ్యూస్ కోసమో సబ్స్క్రిప్షన్ చేస్తలేను, కాకపోతే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఈ వీడియో ఇంకెక్కువ మందికి చేరాలంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి, లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఇక్కడైతే అంతా బాగానే ఉంది, జరుగుతుంది, జరిగే తిరిగా జరుగుతుంది, యథావిధిగా పనులు కూడా జరుగుతున్నాయి. దాని గురించి ఏం టెన్షన్ లేదు. థ్యాంక్ యూ సో మచ్.